శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 16వ తారీఖు మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో కుంభరాశిలోకి మారుతున్నటువంటి రాహుగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి సుమారుగా 18 నెలల తర్వాత గ్రహం ఈ రాహుగ్రహం మారడం జరుగుతూ ఉంటుంది. అంటే 18 నెలలకు ఒకసారి రాహు మారుతూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో కుంభరాశిలోకి రావడం జరిగింది. అంటే కుంభరాశిలో రాహు మారిన టైంకి ఎటువంటి గ్రహాలు లేవు. ఆ కారణం వల్ల రాహు స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుంభరాశి కూడా మరి రాహుకి స్వక్షేత్రం అవటం వల్ల స్వక్షేత్రంలో చేరినటువంటి రాహువు చాలా వరకు మరి స్వతంత్ర ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే అప్పటికే మిథున రాశిలో చేరి ఉన్నటువంటి గురువు భాగ్య దృష్టితో రాహుని చూడటం జరుగుతూ ఉంది. రాహు మరి గురు దృష్టి శుభగ్రహ దృష్టి పట్టడం వల్ల జాతకుడికి కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారికి దశమ స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం జరిగింది. అంటే రాహు ఈ వృషభ రాశి వారికి మిత్రగ్రహం. శని ఎలాగైతే ఉంటాడో రాహు కూడా ఆ విధంగానే వీళ్ళకి ఒక యోగకారక గ్రహంగా మనం భావించవచ్చు. మరి ఇప్పుడు రాహు స్వక్షేత్రంలో ప్రవేశించడం వల్ల వృత్తిలో మీకు సహజంగా అభివృద్ధి కలుగుతుంది. రాహుకు సంబంధించినటువంటి వృత్తులు ముఖ్యంగా మరి మెడికల్, సాఫ్ట్వేరు, సినిమా, అలాగే భూగర్భంలో లభించే ఖనిజాలు వగైరా వగైరా ఇవన్నీ కూడా మీకు అనుకూలించే అవకాశం ఉంది. అలాగే లెదర్ ఇండస్ట్రీ, పెట్రోల్ సంబంధించింది కూడా ఈ రాశి వారికి అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ ఏమైందంటే ముఖ్యంగా దశమ స్థానంలో శని యొక్క స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క డిపాజిటర్ అంటారన్నమాట. శని భగవానుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు. బట్ ఏదైనా ఈ సంవత్సరంలో ఏ గ్రహం మారినా కూడా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా మారడం జరిగింది. మరి ఈ కారణం వల్ల మీరు ఈ సమయంలో కొత్త వ్యాపార ప్రారంభానికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఉద్యోగం మారడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తూ ఉంది. ఎందుచేతనంటే ధనస్థానంలో ఉన్నటువంటి అష్టమాధిపతి దశమం మీద దృష్టి పెడుతున్నాడు. అంటే ఎవరు? గురువు. కంపల్సరిగా గురువు యొక్క ఫలితాలు కూడా మనకి ఈ రాహుగ్రహం ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ కారణం వల్ల 100% మీకు వృత్తిలో మార్పు అన్నది కంపల్సరిగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆల్రెడీ కుటుంబ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే అష్టమాధిపతిగా గురువు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని వేరు చేయడం జరుగుతూ ఉంటుంది. అష్టమాధిపతి యొక్క పని అదే కదా. అంటే కుటుంబానికి దూరంగా వెళ్ళే విధంగా మీకు ఇంచుమించుగా 15వ తారీఖున మారినటువంటి గురువు కుటుంబ స్థానంలోకి రావడంతో మీరు కుటుంబం నుంచి దూరంగా వెళ్ళడం కానీ లేదా మీ కుటుంబంలో వేరొకరు కుటుంబాన్ని నుంచి దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దానిని బలపరుస్తూ దశమంలో ఉన్నటువంటి రాహు పంచమ దృష్టితో గురువుని చూస్తున్నాడు. అంటే ఇద్దరు పరస్పర వీక్షణ వల్ల కంపల్సరిగా మీకు స్థాన చలనం కలుగుతుంది. లేదా కంపల్సరిగా మీ కుటుంబంలో మీకు కానీ మీ యొక్క సంతానానికి కానీ వివాహం ఒక శుభకార్యం జరుగుతుంది. అది చాలా వైభవంగా జరుగుతుంది అన్నమాట. మామూలుగా మీరేదో ఒక 2 కోట్లతో పెళ్లి చేద్దాం అనుకుంటే సుమారు 5 కోట్ల పైనే ఖర్చు పెట్టి అంత గొప్పగా
వివాహం చేసే యోగం రాహు, అంటే రాహు ఎప్పుడూ ఆ విధంగా చేస్తూ ఉంటాడు. మనం ఏదో చిన్న బంగారం షాప్కి వెళ్ళి ఏదో ఒక ఉంగరం కొనుక్కుందామని వెళ్తే అక్కడ మీతో వడ్డానం కొనిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ రాహు. అంటే దానికి ఆ టైంకి అలా బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. బట్ ఏదైనా కుటుంబంలో ఒక శుభకార్యం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీరు ఏదైనా, అంటే ఎక్కువ కళాకారులు ఉంటారు కాబట్టి సినిమా రంగంలో ఉన్నటువంటి వారు ఎక్కువ, ఎవరైతే ఎక్కువగా వృషభ రాశిలో ఉన్నవాళ్ళు సినిమా హీరోయిన్స్ కానీ, ప్రస్తుతం టీవీలో ఉన్నటువంటి చాలామంది నటీనటులు వృషభ రాశి లేదా వృషభ లగ్నం చెందిన వారై ఉండడం అన్నది సరే, మన దగ్గర చాలామంది వస్తుంటారు కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు టాప్గా ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి హీరోయిన్స్ లాంటి వాళ్ళందరూ కూడా 99% వృషభ లగ్నం లేదా వృషభ రాశి వారే ఉండడం జరుగుతుంది. మరి ఈ కారణం వల్ల ఈ సినిమా రంగంలో వారికి, అంటే వాళ్ళ యొక్క వేతనం పెరుగుతుందన్నమాట. గతంలో మీరు ఒక రోజు టీవీలో యాక్ట్ చేయడానికి మామూలుగా ఇప్పుడైతే 7,500, 15,000 నుంచి 20,000 వరకు తీసుకోవడం జరుగుతుంది. మరి రేపు ఈ గ్రాస్యది మిమ్మల్ని ఒక రోజుకి 50,000 నుంచి ₹1,00,000 తీసుకునేలాగా మీ యొక్క స్థాయి పెంచే అవకాశం ఉంది. గురువు ఫలితాలు కూడా కొంతవరకు రాహు ఇచ్చే ఫలితాల్లో కలిపి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఏ విధంగా ఒకసారి చెప్పడం జరుగుతుంది. మరి ప్రస్తుతం రాహు యొక్క కారకత్వాలు, రాహు ఏంటంటే మరి తల యొక్క భాగం, సరే కేతువు మొండం కాబట్టి రాహు ఆకాశం నుంచి, అంటే పైనుంచి కింద ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే మానవాళ్ళని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి లగ్జరీసు, భోగాలు, వైభోగాలు అన్నీ చూస్తూ ఉంటాడు. అన్నీ తనకు కావాలని కోరుకున్నటువంటి గ్రహం రాహుగ్రహం. అత్యంత ఆశ కలిగినటువంటి గ్రహం, అలాగే అత్యంత శుభగ్రహం కూడా చెప్పొచ్చు కొన్ని సందర్భాల్లో. మరి సంతానాన్ని ఇచ్చే అధికారం రాహుకుంటుంది, అలాగే వివాహం చేసే అధికారం ఉంటుంది, సంపదనిచ్చే అధికారం ఉంటుంది. బట్ కానీ ఏదైనా తను ఇచ్చే దాంట్లో కొద్దిగా అవినీతి, అక్రమం ఉంటుందన్నమాట. ఏది కూడా చట్టానికి లోబడి ఇవ్వడం జరగదు. అంటే అర్హత లేని వాడికి విశేషంగా ధనం ఇస్తూ ఉంటాడు. అలాగే ధనం సంపాదించే విషయంలో ఎటువంటి న్యాయ విచక్షణ లేకుండా ధనం సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో సాధారణ వ్యక్తులు కూడా కోట్లాది రూపాయలు సంపాదించడం, చిన్న చిన్న ఉద్యోగులు కూడా కోట్లాది రూపాయలు వెనకేసుకోవడానికి కూడా రాహుగ్రహమే కారణమవుతూ ఉంటుంది. అయితే రాహు జాతకంలో ఏ గ్రహంతో కలిస్తే, ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రాహు శుక్రగ్రహంతో కలిసినప్పుడు జాతకుడు విశేషమైనటువంటి శృంగార జీవితాన్ని, భోగాల్ని, వైభోగాల్ని, అలాగే ఖరీదైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అలాగే ఖరీదైనటువంటి అలవాట్లు కూడా ఉంటాయి. అదే బుధగ్రహం ఉన్నప్పుడు విశేషంగా వ్యాపారంలో కోట్లు ఆర్జిస్తూ ఉంటారు. అంటే అక్రమం ద్వారా ఫేక్ నోట్లు అవ్వచ్చు, లేదంటే ఫేక్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, లేనిది ఉన్నట్టు సృష్టించవచ్చు, అకౌంట్లు తారుమారు చేయొచ్చు. ఈ విధంగా కృత్రిమమైనటువంటి సంపద సృష్టించడం జరుగుతూ ఉంటుంది. సోకాల్డ్గా అందరికీ తెలుసు, గురువుతో కలిసినప్పుడు ఏర్పడే గురుచండాల యోగం, ఇది ఎక్కువగా విద్యార్థుల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. సులువుగా కొన్ని క్వశ్చన్లు రాసి పాస్ అయిపోవడం, అలాగే బ్యాక్ డోర్ ద్వారా ఈ పరీక్షా కేంద్రాల్లో వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేసి పాస్ అయిపోవడం, ఇలా కూడా జరుగుతూ ఉంటుంది. గురువుల్ని ఇబ్బంది పెట్టడం కూడా, అంటే అనేక గంటలు చెప్పచ్చు ఈ విషయం గురించి, బట్ సింపుల్గా చెప్పాలంటే ఇది. అయితే రాహువు శని కలిసినప్పుడు మాత్రం చాలా గొప్ప పెద్ద పెద్ద సంస్థల్లో, పారిశ్రామిక రంగంలో ఉపాధి కల్పిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అయితేనే, సినిమా రంగంలో అభివృద్ధికి ఈ శని రాహులే కారణం అవుతూ ఉంటాడు. ఎవరి జాతకంలో అయినా శని రాహులు కలిసి ఉంటే వాడి జీవితంలో చిన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అది కష్టపడి
సంపాదించడం జరుగుతూ ఉంటుంది. ఇది గొప్ప యోగం మాట. చాలా వరకు ఇది జాతకంలో ఉండాలని కోరుకోవాలి. అలాగే ఏంటంటే శుక్ర రాహులు ఉండడం కూడా ఎలాగైతేనే జీవితంలో చక్కగా అనుభవిస్తారు. ఇంకా అందరికీ తెలుసు, రవి చంద్రులతో రాహు ఉన్నప్పుడు అది ఒక గ్రహణ యోగంగా ఏర్పడి జాతకుడి యొక్క మంచితనాన్ని మరుగున పెడుతుంది. పిల్లల వాళ్ళని ఇబ్బంది పడుతుంటారు. బట్ ఏదైనప్పుడు కూడా ఏ గ్రహం ఫలితం ఇచ్చినా ఇవ్వకపోయినా రాహు మాత్రం కంపల్సరీగా ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రహస్థితి ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఏర్పడి ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం లాంటి దోషం ఏర్పడింది. అయితే చంద్రగ్రహం బయట ఉండడం జరిగింది. మళ్ళా కొన్ని రోజుల్లో చంద్రుడు కూడా ఈ గ్రూపులో చేరడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో జన్మించిన వారి మీద కూడా ఈ గ్రహ ప్రభావం, ఈ రాహుకేతు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఏదైనా ఈ రాహుకేతువులు ఎంత శుభాన్ని ఇస్తాయో అంత ఇబ్బందిని కూడా పెడుతుంటాయి. అది జాతకుడు తనను తాను ఉపయోగించుకొని గ్రహాల్ని ఏ విధంగా సంతృప్తిపరచాలో, ఏ విధంగా నడిస్తే శుభ ఫలితాలు ఇస్తాయో తెలుసుకొని గ్రహాలకు అనుగుణంగా జాతకుడు నడిచినప్పుడు మరి గొప్ప ఉన్నత స్థాయికి జాతకులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. గ్రహాల యొక్క స్థితి మనకి అనుకూలంగా లేనప్పుడు ఆ గ్రహాలకి పరిహారం చేసుకోవడం వల్ల ఆ గ్రహాల మంచి ఫలితాలు మాత్రం మనం పొంది చెడు ఫలితాలని దూరం చేసే విధంగా జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఒక గ్రహానికి మనం పరిహారం చేసుకోవాలంటే ఆ గ్రహం మీద శుభగ్రహ దృష్టి ఉంటే ఆ గ్రహం మనకి ప్రసన్నం అవడం జరుగుతూ ఉంటుంది. అదృష్టవశాత్తు రాహుగ్రహం మీద గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కంపల్సరిగా మీరు రాహుగ్రహానికి చేసే పరిహారాలు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. ది బెస్ట్ రెమెడీ రాహుకి ఏంటంటే ముందు మీకుగా మీరు మీ యొక్క ఖర్చులు, మీరు వాడే వస్తు వాహనాలు ఒక్కసారి పరిశీలించండి. అవి మన స్థాయికి మించి ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి. నెంబర్ 1 అంటే మనం వాడే కారు, వాడే సెల్ ఫోను, వాడే బట్టలు, నిత్య జీవితంలో మనం పెట్టే ఖర్చులు ఈ ఒక్కసారి గమనించి దాన్ని కంట్రోల్ చేసుకుంటే నెంబర్ 1గా సరిపోతుంది. అది రాహుకి నెంబర్ 1 రెమెడీ. దాని తర్వాత ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్లో మిమ్మల్ని ఉపయోగించుకుంటూ వాడి యొక్క అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు, ఏదో క్రికెట్ మ్యాచ్కి వెళ్తూ ఉంటాడు, లేదంటే గోవా వెళ్తూ ఉంటాడు, క్యాసినో ఆడుతూ ఉంటాడు, జాగ్రత్తగా గమనించండి. అటువంటి వాళ్ళని ముందు దూరం పెట్టే ప్రయత్నం చేయండి. మీకు అవకాశం ఉంటే వాడిని మార్చే ప్రయత్నం చేయండి. అంటే మీరు మంచి దారిలోకి వాడిని తెచ్చుకొని వాడిని ఆ వ్యసనాల నుంచి బయటపడితే దాన్ని బట్టి మీరు కూడా అంటే ఎంత మనం మానేద్దామన్నా ఏదో ఒక బలహీన క్షణంలో వాడు ఏదో గోవా వెళ్తూ ఉంటాడు, కంపల్సరీగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ 2 ముందు తగ్గించుకోండి. దాని తర్వాత మెయిన్గా రాహుగ్రహానికి అమ్మవారు అంటే దశ మహావిద్యలు, ప్రత్యంగర చాలా అనేక రకాలు ఉంటాయి. బట్ కానీ అందరికీ అనుకూలమైనది కనకదుర్గ అమ్మవారు. ఆ అమ్మవారికి మీరు ప్రతి శుక్రవారం విధి విధానంగా దర్శించుకొని అవసరమైతే అమ్మవారికి ఒక నిమ్మకాయల దండ, కుంకుమర్చన, రాహుకాల దీపం అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇంపార్టెంట్ అన్నమాట. మంగళవారం అయితే 3 to 4:30, శుక్రవారం అయితే 10:30, 12 ఈ టైంలో రాహుకాల దీపం వెలిగించడం. మరి మగవారైతే రాహుకాలంలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించుకోకూడదు. అది కొంచెం జాగ్రత్తగా గమనిస్తే సరిపోతుంది. అలాగే ఎక్కువగా ఏదైనా మరి ఈ వాయుతత్వ రాశిలో రాహు ప్రవేశించాడు కాబట్టి విధి విధానంగా మీరు అమ్మవారికి హోమం చేయడం ద్వారా కానీ హోమంలో పాల్గొనడం వల్ల కానీ కంపల్సరీగా రాహు ప్రసన్నం అవడం జరుగుతుంది. అంటే గురు దృష్టి కూడా ఉంది కాబట్టి గురువు యొక్క స్ట్రెంత్ను కూడా పెంచుకోవచ్చు. గురువు బలాన్ని పెంచుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే దక్షిణామూర్తి దత్తాత్రేయుడు మీకు విద్య నేర్పిన గురువు
ఇవన్నీ మన వల్ల కాదంటే చక్కగా గోశాలకు వెళ్ళడం, మీ యొక్క బరువు ఎంత ఉందో అక్కడ చూపించుకోవడం, ఆ బరువు తగ్గట్టుగా ఆవులు తినే ఏదైనా బెల్లం కానీ, శనగలు కానీ, నవధాన్యాలు కానీ, గడ్డి కానీ ఆ గోశాలలో డొనేషన్ చేయడం వల్ల మళ్ళీ మీరు కొత్తగా జన్మ ఎత్తితే ఏ విధంగా ఉంటుందో అంత బలమైనటువంటి ఫలితాన్ని మీరు తులాభారం ద్వారా గోశాలలో డొనేట్ చేయడం వల్ల కంప్లీట్గా మీ జీవితం మారుతుంది. అది రాహుకే కాదు, మీరు ఎటువంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా, లేదా ప్రాబ్లమ్స్ ఉన్నా, విభేదాలున్నా, వివాహం జరగకపోయినా మరి ఆ గ్రహం ఏదో చూసి ఆ గ్రహానికి సంబంధించిన వస్తువు తులాభారంగా గోశాలలో ఇవ్వడం వల్ల అతి శీఘ్రంగా మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.